రాధాకృష్ణాయ్ ఒక బ్రాహ్మణ వితంతువు, పండరీపురంలో ఉన్నటువంటి విఠలుడి భక్తురాలు. విఠలుడి దగ్గర నుంచి షిరిడికి నానాసాహెబ్ చంద్రకర్ గారి ద్వారా రాబడుతుంది. ఆమె వచ్చిన తర్వాత బాబాగారిలో తన విఠలుడినే చూసుకుంది. ఇంకా అప్పటి నుంచి సాయి నామస్మరణే చేయసాగింది. నిజానికి సాయి నామస్మరణ షిరిడిలో ప్రారంభం అయింది వారి ద్వారానే, రాధాకృష్ణాయ్. ఈ రాధాకృష్ణాయ్ బాబాగారికి తమ శక్తిని, సమయాన్ని, తమ సర్వస్వాన్ని అర్పించింది ఆమె. బాబాగారికి ఏమి కావాలన్నా, అక్కడ ఏ చిన్న అవసరాలు ఉన్నా తనే ముందుండేది. ఈరోజు షిరిడి సంస్థానం ఇంత అద్భుతంగా ఉంది అని అంటే దానికి ఆద్యురాలు, దానికి మూల స్తంభం రాధాకృష్ణాయ్. కాకసాబ్ దీక్షిత్ గారు చెప్తారు ఒక చక్కటి మాట రాధాకృష్ణాయ్ గురించి. రాధాకృష్ణాయ్ మహిళ అయినా కూడా తను షిరిడిలో ఉన్న ఆ 9-10 సంవత్సరాల కాలంలోనే ఎంతగా సేవ చేసింది సంస్థానం ఏర్పడటానికి అని అంటే, ఇతరులు ఎవరైనా 25 సంవత్సరాలు చేసినా ఇంత సేవ చేయలేరండి. అంతటి భక్తి బాబాగారి పట్ల ఆవిడకు అని రాధాకృష్ణాయ్ గురించి చెప్తారు కాకాసాహెబ్ దీక్షిత్. ఆ రాధాకృష్ణాయ్ బాబాగారి సేవలో ఉండి ఆమె కూడా చనిపోతుంది. దీక్షిత్ గారు అంటారు బాబాతో, బాబా రాధాకృష్ణాయ్ చనిపోయింది అని అంటే, బాబాగారు రాధాకృష్ణాయ్ ఎక్కడికి వెళ్ళింది కాక, ఇక్కడ ఉంది అని తమ గుండెను చూపిస్తారు. అంటే ఆ భక్తురాలని ఇక్కడ స్థానం ఇచ్చారు, ఆ భక్తురాలకి అలా ముక్తిని ఇచ్చారు. తర్వాత భక్త మహల్సాపతి అంటాం మనం. బాబాగారికి సాయి అని నామకరణం చేసినటువంటి ఒక మంచి భాగ్యశాలి మహల్సాపతి. మహల్సాపతి గారికి బాబాగారి పట్ల ఎంతో భక్తి. నిజానికి బాబాగారు షిరిడికి వచ్చిన కొత్తల్లోనే వారిలో ఉన్న వైరాగ్యాన్ని, వారిలో ఉన్న జ్ఞానిని గుర్తించి వీరిని గురువుగా ఆశ్రయిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు అని మొదట గుర్తించిన వారు మహల్సాపతి. ఆ మహల్సాపతి బాబాగారి దగ్గరే 24 గంటల్లో 23-22 గంటలు బాబాగారి వద్దనే ఉండేటువంటి వారు. బాబాగారితో పాటు వారు శయనించేవారు. బాబాగారి పాద స్పర్శతో శయనించేవారు. బాబాగారు ఎటువంటి శిక్షణ ఇచ్చారో మహల్సాపతికి బాబాగారి ఆజ్ఞను జవ దాటలేదండి. ఎంత భక్తి, ఎంత విశ్వాసం మహల్సాపతికి. ఇటువంటి వాళ్ళందరి గురించి మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, అయ్యో అటువంటి భక్తి మనకు లేకపోయినాయి, అటువంటి భక్తిని మనం పొందలేకపోతామే అని అనిపించదా? అందుకే ఈ భక్తుల క్యారెక్టర్స్, ఈ భక్తుల గురించి సచరిత్ర మనకు తెలుపుతూ ఉంది. ఈ భక్తుల గురించి మంచి ఓవిలు, మంచి మాటలు విన్నప్పుడు మనం బేరీజు వేసుకోవాలి. ఇలా గురువుని ఆరాధించాలి కదా, మరి అలా మనం ఆరాధించగలుగుతున్నామా? సచరిత్ర ఒక సూటి ప్రశ్న వేస్తుంది 45వ అధ్యాయంలో. బాబాను ఒక క్షణమైన బాబా నుండి దూరంగా ఉండగలిగిన వాడు అసలు సాయి భక్తుడా? ఒక్క క్షణమైన బాబాగారి స్మరణకు దూరంగా ఉండేవాడు అసలు సాయి భక్తుడా అని ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం ఏం చెప్పాలి? సాయి భక్తులం అని మనం ఉన్నాం కదా, మనం ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి. అదే చెప్తుంది 45వ అధ్యాయమే. ఎలా ఉంది బాబాగారి భక్తి, ఎలా ఉండాలి అని అంటే, సర్వేంద్రియాలకు బాబాగారి పట్ల ప్రీతి కలగాలి, ప్రేమ కలగాలి. అదే వారి నిజమైన ఆరాధన. సర్వేంద్రియాలకు అంటే మనసు ఏం చేస్తుంటుంది సహజంగా అని అంటే, ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఇంద్రియాలు విషయ సుఖాల వైపు పరిగిస్తూ ఉంటాయి. విషయ సుఖాల వైపు ఈ బయటకే తిరుగుతూ ఉంటుంది మనసు. ఇటువంటి ఇంద్రియాలని ఆ విషయ సుఖాల నుంచి వెనుకకు మరల్చి, ఈ మనసుకి ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న అనురక్తిని వెనుకకు మరల్చి అది గురువు వైపుకి తిప్పగలగటమే సాధన. అలా అప్పుడేం చేయాలి? ఇంద్రియాలన్నీ కూడా తమ విషయ సుఖాలని కోరుకోవడం కాకుండా ప్రతి ఇంద్రియం కూడా బాబాగారి సేవనే కోరుకోవాలి. అది సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టడం అంటుంది ఇంకొక అధ్యాయం. ఇక్కడ సర్వేంద్రియాలకు బాబాగారి పట్ల ప్రీతి కలగటమే వారు నిజమైన ఆరాధన, అదే వారి భక్తి అని చెప్తుంది 45వ అధ్యాయం శ్రీ సాయి సచరిత్ర. ఎలా ఇంద్రియాలు
బాబాగారి పట్ల ప్రీతిని వ్యక్తం చేయాలి. ఇదిగో పాదాలు ఉన్నాయి, నడుస్తూ ఉంటాం. ఈ నడక సద్గురు స్థానానికి వెళ్ళేందుకు, సద్గురు చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ఉపయోగపడాలి. చేతులు ఉన్నాయి, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. సద్గురు భజనలనండి, సద్గురు పాద సంవాహననండి. దీనికి ఆ పాద సంవాహన పట్ల కర్మలకి ప్రీతి కలగాలి. మనసు ఉంది, మనసులో ఎన్నెన్నో ఆలోచనలు, సంకల్పం వికల్పం జరుగుతూ ఉంటుంది నిత్యం. అలా కాకుండా మనసు గురువు పట్ల, గురు చరణాల పట్ల లగ్నం కావాలి. అలా మనసుని గురు చరణాల పట్ల లగ్నం చేయగలగాలి. చిత్తం ఉంది, ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది, అది గురువు గురించే చింతన చేసేట్టుగా ఉండాలి. కళ్ళు ఉన్నాయి, కళ్ళు గురువు రూపాన్ని అవలోకించేందుకే ఉండాలి. కళ్ళు సాధారణంగా రకరకాల రూపాలని చూస్తూ ఉంటుంది. మనం కొన్ని రూపాల్లో ఈ వస్తువు బాగుంది, ఈ సీనరీ బాగుంది, లేదా ఈ డ్రెస్ బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది, అలా మనకు ఆయా రూపాలు మన కళ్ళల్లో నిండుకొని ఉన్నాయి కదా. కాబట్టి ఈ కళ్ళు దృష్టికి ఉండేటువంటి అనురక్తి, ప్రీతి ఆయా విషయాలపై, వ్యక్తులపై కాకుండా గురువు రూపంపైకి లగ్నం కాగలగాలి. అందుకే చెప్తారు 32వ అధ్యాయంలో బాబా వారి గురువుని ఎలా సేవ చేసుకున్నారు, గురువు పట్ల ఎంత ప్రీతితో ఉన్నారు అని చెప్తుంది 32వ అధ్యాయం. దాంట్లో ఒక చిన్న మాట చెప్తారు బాబా. గురువు కూర్చునేవారు, గురువు ఎదురుగా బాబాగారు కూర్చునేవారు. గురువుని అవలోకించడమే బాబాగారి ఏకైక లక్ష్యం. ఒక మాట రాస్తారు అక్కడ, ఇంద్రియాలన్నిటినీ మనసుతో సహా వచ్చి కళ్ళల్లో కూర్చున్నాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి. ఆ దృష్టికి ఉన్న ఏకమాత్ర లక్ష్యం గురు రూపం. అలా మనసులో ఉండే శక్తి, శరీరంలో ఉన్న శక్తి అంతా కళ్ళలోకి తెచ్చుకొని, కన్ను సహజంగా చూసేదే కాబట్టి ఆ ఎవరిని చూస్తుందంటే గురువును మాత్రమే చూస్తుంది. మనసుతో సహా అన్నమాట చాలా ముఖ్యం. మనసు వేరే ఆలోచనలు తీసుకొని రాకుండా మనసును ముందు గురువు చరణాల వైపు లగ్నం చేసి, దాన్ని కూడా గురువు అవలోకనకే ఉపయోగించుకునేటట్లుగా అంతగా ప్రీతిగా, ప్రేమతో, నిష్ఠగా గురువుని అవలోకించాను. అలా నేను గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాను అని ఆ అధ్యాయంలో మనం కాస్త లోతుగా మనం చర్చించుకోవచ్చు. ఇలా సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి, అదే బాబాగారి నిజమైన ఆరాధన అని చెప్తుంది ఆ అధ్యాయం. అలాగే కాకసాబ్ దీక్షిత్ గారు ఇంకొక అద్భుతమైన భక్తుడు బాబాగారికి. ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, మహారాష్ట్ర కౌన్సిల్లో. మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, మంచి సంపాదన పరులు, అడ్వకేట్గా ఉన్నారు. ఈ షేర్స్ అంటాం కదా, ఆ షేర్స్ వాటి గురించి అప్పుడే ఆయనకి ఎంతో అనుభవం ఉండేది. వారి అడ్వకేట్గా, వారి సర్వీస్ కోసంగా, వారి సేవల కోసంగా, ఈ షేర్ మార్కెట్లో వారి సేవల కోసంగా అప్పట్లోనే 100 మంది క్లయింట్స్ వచ్చి ఉచితంగా వారి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. అట్టా అంత పెద్ద సర్వీస్ ఉన్నటువంటి వారు 2 చేతుల సంపాదించేటువంటి స్థితిని ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి బాబాగారి వద్దకు వచ్చిన తర్వాత తిరిగి ఆయన వెనుకకు పోలేదండి. తిరిగి తన రాజకీయ పదవిని వదిలిపెట్టారు, తన పలుకుబడిని వదిలిపెట్టారు, తన పరిచయాలను వదిలిపెట్టారు, తన బంధువుల్ని, తన మిత్రుల్ని, కేసుల్ని, చివరికి కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి బాబాగారు వద్దే ఉన్నారు. అందుకే చెప్తారు, కాకా నీ భక్తి ఫలిస్తుంది అంటారు బాబా. నువ్వు నిశ్చింతగా ఉండు, నీకోసం విమానాన్ని పంపి అందులో నిన్ను కూర్చుండబెట్టి తీసుకువెళ్తాను అని అభయం ఇచ్చారు బాబా. ఇలా వీళ్ళందరూ భక్తులండి. భక్తి అంటే అలా ఉండాలి, వాళ్ళని చూసి మనం ప్రేరణ పొందాలి. అందుకు బాబాగారు చెప్తున్నారు, భక్తి శ్రద్ధలు ఉన్నవారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. గమనించండి, ఇటువంటి భక్తితోనే మనం సద్గురువుని లభ్యం చేసుకోవచ్చు. ఇక రెండవది శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం. ఎంతగా మనం విశ్వాసాన్ని పొందగలిగితే గురువు వద్ద అటువంటి ఫలితాన్నే మనం పొందగలం. ఇప్పుడు ఈ విశ్వాసం అన్నదాన్ని చూద్దాం. విశ్వాసానికి ప్రతీకండి మాల్సాపతి. మాల్సాపతి గారు ఒక అద్భుతమైనటువంటి
భక్తుడని ముందే చెప్పుకున్నాం కదా. వారి విశ్వాసాన్ని మరొకసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఒకసారి బాబాగారు 1886 సంవత్సరంలో సుమారుగా డిసెంబర్ మాసంలో మాల్సాపతిని పిలిచారు. ఒకరోజు రాత్రి, అరే భగత్ అని పిలిచేవారు మాల్సాపతిని. భక్తుడా అని ఇంకెవరిని పిలవలేదు బాబా. అలా భగత్, నేను ప్రాణాలు గాలిలోకి వదిలిపెడుతూ ఉన్నాను, నా బ్రహ్మ సహస్రారంలో ప్రాణాలు నిలుపుతాను, 3 రోజుల పాటు శరీరంలోకి ప్రవేశించను, ఈ 3 రోజులు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి ఆ మాట పూర్తి కాకుండానే మాల్సాపతి ఒడిలో తలబెట్టి అలా ప్రాణాలు గాలిలో కలిపారు. ఇంకా ఆ శరీరంలో కదలిక లేదు, నిశ్చేష్టగా ఉంది. ఇంకా రాత్రికి రాత్రే తెలిసిపోయింది ఈ విషయం అంతా. ఇంకా పొద్దున్న నుంచి జనం రావటం, బాబాగారు చనిపోయారు అని అనడం, ఎలా అంత్యక్రియలు చేయాలని చర్చించుకోవటం, ఇవన్నీ జరిగాయి. ఎందరెందరో వచ్చి ఎంత ఒత్తిడి చేసినా మాల్సాపతి మాత్రం బాబాగారి మాట పట్లే విశ్వాసాన్ని ఉంచారండి. బాబాగారు 3 రోజుల్లో తిరిగి వస్తానన్నారు, 3 రోజులు శరీరాన్ని కాపాడమన్నారు, నేను ఈ శరీరాన్ని ఎవరికి ఇవ్వను అని ద్వారకామాయ మసీదులో డిసెంబర్ నెలలో చలిలో కనీసం కాలకృత్యాలకు కూడా లేకుండా బాబాగారి శరీరాన్ని చక్కగా కాపాడారండి. ఎంతటి విశ్వాసం గురువు పట్ల! అటువంటి విశ్వాసాన్ని పొందగలగాలి. తరువాయి భాగం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. స్వస్తి.